హలో గైస్, వెల్కమ్ టు ఎంఈఎస్ వరల్డ్. ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4 అయింది. బీచ్ దగ్గర అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. లావణ్య త్రిపాఠి గారు వస్తున్నారు, వెళ్దాం. మా నాన్నగారు అయితే బస్ స్టాప్ వరకు తీసుకెళ్తానన్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 4:20 అయితే అయ్యింది. బస్ స్టాప్ అయితే వెళ్ళిపోదాం. బస్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను కదా, బస్ కోసం అయితే ఇంకా రాలేదు. బస్సు అయితే ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా అయితే 4:30 అయ్యింది. ఇంకొక 10 minutes అయితే బస్సు వస్తుందని చెప్పారు. 4:40 కల్లా బస్సు అయితే వస్తుందని అన్నారు. వెయిట్ చేస్తున్నాను. బస్సు అయితే వెళ్ళిపోయిందండి గాయస్, నేను చూసుకోలేదు, ఫస్ట్ టైం కదా. బస్సు అయితే నా ముందు నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం లిఫ్ట్ అడిగి వెళ్ళాలి. హలో గాయస్, మొత్తానికి కేజీ వరకు అయితే రాగలిగాను. దగ్గర ఒక 5 మెంబర్స్ని లిఫ్ట్ అడిగాను. మొత్తానికి అయితే బీచ్ దగ్గరలో అయితే వచ్చాను. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6:47 అయింది. 5:30కి అక్కడ కూర్చుంటే బస్ మిస్ అయిపోయి కేజీహెచ్ వరకు లిఫ్ట్ మీద వచ్చాను. 5 లిఫ్ట్ అడిగేసి ఇప్పుడు ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమని చూస్తున్నాను, కానీ ఎవరు రావట్లేదు. మొత్తానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయిందండి బాడీకి మాత్రం. రన్నింగ్, జంపింగ్, లిఫ్టింగ్ మామూలుగా అవ్వలేదు. ఇలా బీచ్కి అయితే వస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి గైస్, బీచ్ దగ్గరికి అయితే నేను రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఈవెంట్ దగ్గరికి అయితే మళ్ళీ అక్కడ వరకు నడుచుకుని అయితే వెళ్ళాలి. అర్థం కాదు కానీ మొత్తం తీరిపోతుంది. చాలా సైన్స్ షూట్ చేశారు. మంచి హిట్స్ ఇక్కడ షూట్ చేశారు. సో ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు కమ్ బ్యాక్. అండ్ వైజాగ్ వాలంటీర్స్ సతీష్ గారు, మీరు ఆల్రెడీ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. నిజంగా బీచ్ చూస్తే నేను ఏం క్లీన్ చేయాలి నాకు అర్థం కాలేదు. But it's because you've been so consistent and always maintaining the beach is other important. Cleaning is okay, కానీ పర్ఫెక్ట్గా బీచ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే you have to be consistent and always maintain the cleanliness. So thank you so much for that. So ఈరోజు నేను ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసా? బీచ్ పర్ఫెక్ట్, ఆ తర్వాత మిస్ పర్ఫెక్ట్. సో మిస్ పర్ఫెక్ట్ యాజ్ మీ అందరు ఆల్రెడీ చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ ఒక అమ్మాయి గురించి హూ ఈజ్ అబ్సెస్డ్ విత్ క్లీన్లీనెస్. షీ ఈజ్ మిస్ పర్ఫెక్ట్. సో we thought where to come for Miss Perfect, it has to be a perfect city, which is Vizag. So ఇక్కడ నుంచి obviously we have to start the process, and the cleanliness World Cleanliness Day is on 30th of January. So I think once మేము start చేస్తే they will continue the work, and hopefully Malli for success tour, if we come, we'll again join you guys. So thank you so ఏంటి డాన్స్ చేయాలా? సాంగ్ ఏంటి అని అడుగుతుంది. ఒక్క స్టెప్ గాల్లో చేసేయాలంట లావణ్య గారు. సాంగ్ పెట్టాలండి, మీరు పాడితే లావణ్య మ్యామ్ డాన్స్ చేస్తుందంట. కొంచెం
హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నా లావణ్య గారు. ఈ లోపల సాంగ్ పెట్టే ముందు ఒకరోజు క్లీన్ చేస్తే అనిపించింది చాలా బాగా ఆనందం వేసింది. బట్ ఆ తర్వాత మళ్ళీ రోజు నెక్స్ట్ డే చూస్తే అంతే చెత్త వచ్చింది. అప్పుడు అనిపించింది ఇది ఒక రోజు పని కాదు, ఒక వారం రోజు పని కాదు, ఇది కంటిన్యూస్గా చేయవలసిన పని అని. ఈ రోజుకి మనం 535th బీచ్ క్లీనప్. ఇది ఒక్కసారి 35th బీచ్ క్లీనప్కి వచ్చినందుకు మేడం అందరికీ కూడా గట్టిగా. ఈ ప్రాజెక్ట్ 4 సంవత్సరాల నుంచి సాగుతుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? అబ్దుల్ కలాం గారు. సో ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ అబ్దుల్ కలాం గారు. ఓకే, సో ఐ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై ఏ కోట్, డ్రీమ్ 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 ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు థాట్స్ రిజల్ట్స్ ఇన్ యాక్షన్స్. సో ఎవ్రీ యాక్షన్ మేము ఈరోజు చిన్నగా స్టార్ట్ చేసింది, ఈరోజు ఎంతమంది వాలంటీర్స్ కమ్యూనిటీని బిల్డ్ చేసింది. సో నా డ్రీమ్ 32 కిలోమీటర్స్ వైజాగ్ బీచ్ క్లీన్గా, హైజీన్గా, ఫ్రెండ్లీగా అందరూ ఎంజాయ్ చేసేలాగా ఇలాంటి సినీ స్టార్స్ వచ్చి మంచి షూట్స్ చేసి ఇంకా వైజాగ్ని ఇంకా మూవీస్లో కూడా బాగా ఫేమస్ చేయాలి. సో దానికోసం ఈ ఆలోచన చేయడమే కాదు, దీంట్లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ గోల్స్ చాలా ఉంటాయి. సో అవన్నిటిని కూడా మేము అందరూ కూడా, సో ఎవ్రీబడి పార్టిసిపేటెడ్. సో ఈ పార్టిసిపేట్ చేయడం వల్ల అందరూ కూడా యాక్టివ్గా ప్రాసెస్ అవ్వడం వల్ల ఆ సొసైటీలో అవేర్నెస్ పెరిగింది, అలాగే కల్చర్ పెరిగింది. సో ఇంకా మార్పు ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఆ మార్పుని మనం ఇంకా ముందుకు తీసుకుని వెళ్తూ ఉండాలి. ఓకే రైట్. ఎస్పెషల్గా జీవీఎంసీ తరపుని ఒకసారి సార్, జీవీఎంసీ ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ని లాస్ట్ మన కమిషనర్ గారు ప్రమోట్ చేస్తున్నారు మేడం. సో ఎకో వైజాగ్ అంటే ఫ్రెండ్లీగా ఉండాలి, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, ప్లాస్టిక్ రెడ్యూస్ అవ్వాలి, అలాగే అంటే సరౌండింగ్స్ నీట్గా ఉంచాలి, పార్క్స్ అవన్నిటికి. I think it's a great initiative and I support Eco Vizag. Eco clean, eco green, eco blue, eco zero plastic, eco zero pollution. I think if we follow this, Vizag next year is going to be not 4 but 1. Number 1. The beach before they come, they'll be behind you. అందరూ ఒకసారి అక్కడికి మూవ్ అవ్వండి కొంచెం ప్లీజ్. అందరూ ఒకసారి ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గైస్. లావణ్య త్రిపాఠి గారు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అలానే వడ అయితే పెట్టారు, చాలా బాగుంది. ఇది తినేసి అయితే ఇప్పుడు మనం బయలుదేరిపోదాం. వీళ్ళే మనకి బస్సు అయితే మనకి కండక్ట్ చేశారు. వచ్చేటప్పుడు నేను బస్ మిస్ అయ్యాను, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మరి మిస్ అవ్వలేదు. ఆ బస్సులోనే వెళ్ళిపోయాను. చూసుకున్నట్లయితే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, అలానే ఏసీ అండ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇలాంటి బస్సు ఎక్కడం, చాలా బాగుంది బస్సు మాత్రం. అలానే ఏదైనా బీచ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. ఎన్నిసార్లు వీడియోలు ఫోటోలు తీసినా ఇంకా తీయాలనిపిస్తుంది. ఓకే గైస్, వీడియో అయితే ఇంతే. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.